హలో గైస్, వెల్కమ్ టు రమణ తెలుగు స్టాక్ మార్కెట్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఏవైతే స్టాక్స్ కొన్ని పడినాయో అవి మళ్ళీ రైజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. వాటిని డీటెయిల్స్ మొత్తం ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ డీటెయిల్స్ వెళ్ళబోయే ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ నా వీడియోస్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను. సో ముందుగా టాపిక్లోకి వెళ్తే కనుక 18th March 2025లో చూస్తే ఎస్టర్డే నిఫ్టీ 325 పాయింట్స్ గెయిన్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా చూస్తే కనుక 1131 పాయింట్స్ రైజ్ అయింది. సో దీన్ని బట్టి చూడొచ్చు మనం స్టాక్ మార్కెట్స్ ప్రస్తుతానికి కోలుకున్నాయి. సో అలాగే బయర్స్ ఎఫ్ఐఎస్ యొక్క రిపోర్ట్ కూడా చూద్దాం. డిఐఎస్ చూస్తే కనుక 18th Marchన 12,333 crores బై చేశారు. అలాగే 9,798 crores సెల్ చేశారు. సో పాజిటివ్లోనే ఉంది డిఐఎస్ కూడా. అలాగే ఎఫ్ఐఎస్ కూడా చూస్తే కనుక 15,709 crores బై చేశారు. అలాగే 15 crores సెల్ చేశారు. సో 694గా ఉంది, ఇంకా పాజిటివ్లోనే ఉంది నెట్ వాల్యూ. సో అందుకే స్టాక్ మార్కెట్స్ పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఎఫ్ఐఎస్ కూడా మంచిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు మన స్టాక్స్లో. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ మార్కెట్. సో నేను కొన్ని స్టాక్స్ నేను రికమెండ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అవి ఆల్రెడీ నేను వీడియోస్ కింద పెట్టాను నా ఛానల్లో. ఇంతవరకు ఎవరైనా వీడియోస్ చూడకపోతే కనుక మీరు వీడియోస్ని చూడొచ్చు. సో ఆ స్టాక్స్ రికమెండేషన్స్ మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, వీడియోస్ చివరి వరకు చూడండి. మొదటగా చూస్తే కనుక విఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ప్రజెంట్ ఈ స్టాక్ మనకు 258 రూపీస్కే దొరుకుతుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ వన్ డే చూస్తే కనుక 18th March 2025లో 1% గెయిన్ అయింది. సో ఇది మనకు మంచిగా దీని పిఈ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగా ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. దీన్ని మనం 500గా టార్గెట్ పెట్టుకొని మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో మీరు ప్రతి ఒక్కరూ తీసుకోండి. దీని పూర్తి డీటెయిల్స్ చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, వాటిని మీరు చూడొచ్చు. అలాగే సెకండ్ వన్ చూస్తే కనుక ఐటీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ప్రజెంట్ ఈ షేర్ మనకు 370 రూపీస్కే దొరుకుతుంది. సో లాస్ట్ వన్ డే చూస్తే కనుక 5% రిటర్న్ జనరేట్ చేసింది, అంటే 19 రూపీస్. సో ఇది కూడా మంచిగా పిఈ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా ఉంది. సో ఈ స్టాక్ మనకు 550 వరకు టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో తీసుకోండి ప్రతి ఒక్కరు. థర్డ్ వన్ వెళ్దాం. ఎన్టీపీసీ లిమిటెడ్. ఈ స్టాక్ మనకు ప్రజెంట్ 337 రూపీస్కే దొరుకుతుంది. సో దీని పియూ కూడా మంచిగా ఉంది, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగా ఉంది. సో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఈ స్టాక్ మనం 500గా టార్గెట్ పెట్టుకొని ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ఇది లాస్ట్ వన్ డే చూస్తే 1% రిటర్న్ జనరేట్ చేసింది, అంటే 5 రూపీస్. సో ప్రతి ఒక్కరు ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోండి. ఫోర్త్ వన్కి వెళ్దాం. ఫోర్త్ వన్ చూస్తే ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీస్ లిమిటెడ్. ప్రజెంట్ ఈ స్టాక్ మనకు 205 రూపీస్కే దొరుకుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని మనం 700 వరకు టార్గెట్ పెట్టుకొని మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో మంచి స్టాక్. ఈ స్టాక్ కూడా ఫైనాన్స్ సంబంధించిన కంపెనీ. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. లాస్ట్ వన్ డే చూస్తే మనకు 5% రిటర్న్ జనరేట్ చేసింది, 10 రూపీస్. సో మంచిగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఈ స్టాక్ కూడా. సో దీని పూర్తి డీటెయిల్స్ కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను. సో ప్రతి ఒక్కరు ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. సో ప్రతి ఒక్కరు ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోండి. నెక్స్ట్ వన్కి వెళ్తే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. ఈ స్టాక్ మనకు ప్రెజెంట్ 191 రూపీస్కే దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఇది లాస్ట్ వన్ డే 1% రిటర్న్ జనరేట్ చేసింది, అంటే 3 రూపీస్. సో ఈ స్టాక్ మనం 500గా టార్గెట్ తీసుకొని మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీని పిఈ కూడా మంచిగా ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగా ఉంది. సో ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూస్తే ఎల్టీ ఫుడ్స్. ఈ స్టాక్ ప్రజెంట్ మనకు 358 రూపీస్కే దొరుకుతుంది. సో లాస్ట్ వన్ డే మనకు 4% రిటర్న్ జనరేట్ చేసింది, అంటే 16 రూపీస్. సో దీని పిఈ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగా ఉంది. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ స్టాక్లో కూడా. సో దీన్ని మనం ప్రజెంట్ 500గా టార్గెట్ పెట్టుకొని ఎంట్రీస్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు తీసుకోండి. నెక్స్ట్ వన్ చూస్తే ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్.
సో ఇది మన ప్రెజెంట్ 232 రూపీస్కే దొరుకుతుంది. సో ఇది లాస్ట్ 1 డే చూస్తే 1% రిటర్న్ జనరేట్ చేసింది 2 రూపీస్. సో ఇది మనం 500గా టార్గెట్ పెట్టుకొని మీరు ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీని పిఈ అండ్ రిటర్న్ ఈక్విటీ కూడా మంచిగా ఉంది. సో ఎంట్రీస్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూస్తే టాటా మోటార్స్ లిమిటెడ్. సో ఇది స్టాక్ ప్రెజెంట్ మనకు 678 రూపీస్కి దొరుకుతుంది. లాస్ట్ 1 డే 2% రిటర్న్ జనరేట్ చేసింది అండ్ 17 రూపీస్. సో దీని పిఈ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగా ఉంది. సో ప్రతి ఒక్కరు దీన్ని 1200గా టార్గెట్ పెట్టుకొని ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. సో దీని ప్రీవియస్ వీడియోలో కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను టాటా మోటార్స్ కోసం. సో మీరు ఆ వీడియోస్ కూడా చూసి దీనికోసం మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. దిస్ ఈజ్ ద బెస్ట్ స్టాక్ ఫ్రెండ్స్ నేను చూసిన స్టాక్స్లో కల్లా పవర్మాక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కూడా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ప్రెజెంట్ 2069 రూపీస్కే దొరుకుతుంది ఈ స్టాక్. బట్ ఈ స్టాక్ ప్రీవియస్ 6 మంత్స్గా చూస్తే 3326 రూపీస్ నుంచి పడిపోయింది ఫ్రెండ్స్. సో మంచి గ్రోత్ ఉన్న స్టాక్. సో ఖచ్చితంగా మళ్ళీ రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో దీని పిఈ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా మంచిగా ఉంది. సో మళ్ళీ 3500 3800 వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది ఈ స్టాక్. సో ఎవరైతే పెద్ద లార్జ్ క్యాపిటల్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు సో ప్రతి ఒక్కరు తీసుకోండి. ప్రెజెంట్ మనకు 2069 రూపీస్కే దొరుకుతుంది. సో మీరు 3500 3800గా టార్గెట్ పెట్టుకొని మీరు ఎంట్రీస్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూస్తే ఏంజల్ వన్. సో ఏంజల్ వన్ ట్రేడింగ్ సంబంధించిన యాప్. బట్ మంచిగా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు డిమార్ట్ అకౌంట్స్ తీసుకుంటున్నారు. సో అందువల్ల ఈ స్టాక్ వాల్యూ కూడా పెరుగుతుంది. దీని యూసేజ్ కూడా మంచిగా ఉంది. సో దట్స్ వై ఐ రికమెండ్ ఇట్. అండ్ ఆల్సో దీని పిఈ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ కూడా మంచిగా ఉంది. సో మనకు లాస్ట్ 1 డేది 5% రిటర్న్ జనరేట్ చేసింది 114 రూపీస్. సో చూడొచ్చు మీరు. సో ఈ స్టాక్ మనకు 3500 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు టార్గెట్ 3500 పెట్టుకొని ఎంట్రీస్ తీసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ స్టాక్స్ రికమెండేషన్స్. వీటి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా వీటి డీటెయిల్స్ మొత్తం ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను. సో ప్రతి ఒక్కరు అవి చూడవచ్చు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా రికమెండేషన్స్ మీకు మరిన్ని కావాలంటే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కింద ప్రొవైడ్ చేశాను. సో మీకు ఏమైనా స్టాక్స్ విషయమే డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. నేను వాటిని కూడా నా నెక్స్ట్ వీడియోస్లో నేను పెడతాను. సో నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.